వెలుగొండ అయితే 1996, అది కూడా మీరు ఎంట్రీ. వెలుగొండ ప్రాజెక్టు మీరు ఫౌండేషన్ స్టోర్ 1996లో వేస్తే 1 రూపాయి ఖర్చు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3580 కోట్లు అప్పట్లో ఖర్చు పెట్టి మేజర్ పోర్షన్ ఒక సింహభాగం పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి వెలుగొండ టన్నల్ ఇంచుమించు ఆసియాలో ఒక పెద్ద టన్నల్ అది పూర్తి చేయడం జరిగింది. వాస్తవమా కాదా? అదేవిధంగా మీరేం చేసినారని మాకు ప్రశ్న. మాకు 1 సంవత్సరం మీ బాధ, 2 సంవత్సరాలు కోవిడ్ బాధ, మిగిలినది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మేము చేసిన దాంట్లో చెప్తా. మిగిలిపోయిన జలేఖనం పనులలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా? నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా? గాలేరు నగరి పనులు జరగలేదా? వెలుగొండ సొరంగాలు పూర్తి కాలేదా? పులిచింతల, సోమశిల, కందలేరు, చిత్రావతి, గండికోట, బ్రహ్మసాగర్ పునరావాసం జరగలేదా? ఎన్ని కోట్లని పునరావాసానికి ఖర్చు పెట్టింది? మరి ఈ పీరియడ్లో కొత్తగా 5 లక్షల కోట్లకు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మీరేం చేసినారని ప్రశ్న చెప్తే మేము గొంతు చుంచుకొని చెప్పాల్సిందే కానీ చెప్పేతోళ్ళు ఎవరు, రాసేతోళ్ళు ఎవరు?